ఎవరు నన్ను పట్టించుకోకుండా నేను కావాల్సినట్టు ఉండి నేను గెట్ లాస్ట్ ఇన్ మై థాట్స్. ఒక మ్యూజిక్ పెట్టుకొని ఒక బెంచ్ మీద కూర్చోవాలి ఉంటుంది పార్క్లో. నేను ఎప్పుడు ఇలా ఉండేవాడిని కాదు సార్, కానీ ఇప్పుడు నా బాధ ఎవరు చెప్పుకోవాలో తెలియట్లేదు. చెప్పినా ఎవరికి అర్థమవుతుందో కూడా తెలియట్లేదు. డబ్బు బాధ రెండు ఒకటే బ్రదర్. పంచుకుంటే సుఖం అవుద్ది, దాచుకుంటే డబుల్ అవుద్ది. విజయం అప్పుడు మనుషులు ఉంటారు, గెలుస్తున్నప్పుడు మనుషులు ఉంటారు, కిందకి వెళ్ళిపోతున్నప్పుడు ఓటమి పాలవుతున్నప్పుడు ఒక్కళ్ళు ఉండరు. అది నాకు బాగా తెలుసు. మన కోసం ప్రాణాలు ఇచ్చే మనుషులు ఉండడం మన గొప్పతనం కాదు సార్, ప్రాణాలు ఇచ్చేవాళ్ళదే. ఆ ప్రాణాలు బతికించుకోవడంలోనే మన గొప్పతనం. నీ క్యారెక్టర్ ఎప్పుడైతే నిజాయితీగా ఉంటుందో, ఎంత డిసిప్లిన్గా ఉంటావో, నేచర్ నీకు సపోర్ట్ చేస్తుంది. నువ్వు దొంగవైనా పర్లేదు, మంచోడు మాత్రం కావద్దు. ఒకవేళ మంచోడు అయితే చెడ్డోళ్ళ నటించు, ఎందుకంటే ఈ దునియా ఎప్పుడు చెడ్డోళ్ళదే. ఒకటి చెప్పినానందు, మనం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టేవాళ్ళు, మనం ఓడిపోయినప్పుడు భుజం తట్టేవాళ్ళు, నలుగురు లేనప్పుడు ఎంత సంపాదించినా ఎంత పోగొట్టుకున్నా తేడా ఏం ఉండదు. లోపలేదో తెలియని పెయిన్ కదా, కానీ ఫీలింగ్స్ ఏవి వాళ్ళకుండవు. ఏ పని లేకుండా తిని తిరిగే వాళ్ళకంటే ఏ పనైనా పర్లేదని చేసే మాలాంటి వాళ్ళని అభినందించక్కర్లేదు. ఇన్సల్ట్ మాత్రం చేయదు. నా జీవితంలో ఇంకా ఎన్ని కష్టాలు చూడాల్సి వస్తుందో నాకే తెలియటం లేదు. కళల్లో ఎన్ని కష్టాలు వచ్చినా కళ్ళు తెరిచిన వెంటనే అవన్నీ చిటికలో మాయమైపోయినట్టు నిజ జీవితంలో కూడా అలా జరిగితే ఎంత బాగుంటుంది. ఇక్కడ మనకు నచ్చినట్టు బతకాలంటే మన జాతకం దేవుడు మందు కొట్టి రాసి ఉండాలి. సిను, ఏమైందో చెప్పు. పుడితే గొప్పడిగానే పుట్టాలన్నయ్య, మాలా పుట్టకూడదు. ఏం పీకలే. డబ్బున్నోళ్ళకే అన్నయ్య ఈ ప్రేమలు చుట్టరికాలు, మా అలాంటి వాళ్ళకి పనికిరావు. నా కోసం ఎవరైనా ఏడుస్తే అది నా తప్పు కాదు, కానీ నా వాళ్ళు ఒక్కళ్ళు ఏడ్చినా అది ఖచ్చితంగా నా తప్పు అవుతుంది. నేనా తప్పు చేయను. మనిషి బ్రతుకున్నప్పుడు విలువ తెలీదు, మనిషి చనిపోయిన తర్వాత విలువ తెలుసుకోవాలంటే మనిషి మన మధ్యలో ఉండడు. బాధ మనకు అలవాటైందో, అసలు మనం బాధకు అలవాటు పడ్డామో కానీ మనకు తెలియకుండా 15 సంవత్సరాల నుంచి మన చుట్టూనే తిరుగుతుంది. ఎక్కడ తప్పు చేశాను? నా ప్రేమ సరిపోవట్లేదమ్మాయి.